ఆయనతో పాటు నూతనంగా సావుకు వచ్చినటువంటి వ్యక్తి తీతు అనేటటువంటి ఇద్దరు యవనస్తులను అపోస్తలుడైన పౌలు లెటర్ రాస్తూ ఉన్నారు వారిని బలపరచడానికి. చాలా మంది జీవితాలలో సావుకులు కొన్ని కుటుంబాలలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు చెప్పగలిగిన మాట ఏంటంటే వారి కుటుంబీకులు ఎన్నో రకాలైనటువంటి వేదనలు చెప్పాలి, బాధలు, వాటితో పాటు సంతోషాలు కూడా చెప్పుకుంటూ వస్తారు. అయ్యా మా పరిస్థితి ఇలా. అలానే దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తే పౌలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి యవన సేవకుడైన తిమోతితో ఒక చక్కటి మాట రాస్తూ అంటున్న మాట ఏంటంటే, మంచి పోరాటము పోరాడి తిని. స్తోత్రం చెప్పండి. ఏం పోరాటం అంటే ఇది? మంచి పోరాటం. ఇందాక అన్నబాడాడు కదా, మంచి పోరాటం. ఈరోజు ఎవరితో పోరాటం చేస్తున్నారు? ఎఫెసీ పత్రికలోకి వస్తే 6వ అధ్యాయంలోకి వస్తే మనం పోరాడుచున్నది ఎవరితోనట? ఆకాశమందున్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. స్తోత్రం చెప్పండి. దేంతో పోరాడుతున్నాను పౌలు చెప్తున్నాడు? అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఇదొక పోరాటం కదా. ఒక యవనస్తుడు ఒక పోరాటం, అనారోగ్యముతో మంచాన పడిన ఆయన ఒక పోరాటం బ్రతకాలి అని. వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త ఒక పోరాటం, నా వ్యాపారం బాగా జరగాలి కదా. కుటుంబం కలిగినటువంటి తండ్రిది ఒక పోరాటం, నా పిల్లల్ని మంచి స్థాయిలోనికి తీసుకురావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పోరాటాలు లేని మనిషి భూమి మీద స్తోత్రం చెప్తాం. కానీ ఏ పోరాటం అంటే ఇది పౌలు చెప్తుంది? ఈ లోక సంబంధమైన పోరాటం కాదు, ముక్తి కొరకు కాదు, భుక్తి కొరకు కాదు. పౌలు చెప్తున్న మాట ఏ మాట అంటే, నానా నేను ప్రభువులో మంచి పోరాటం పోరాడాను. ఎంత పోరాటం అంటే చూద్దామా దేవుని యొక్క వాక్యంలో. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. కొన్ని చిన్న చిన్న మాటలు చెప్పి నేను త్వరగా ముగింపు వైపు అడుగులు వేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అవునా? ఒక్క నిమిషం. 2వ పత్రికలోకి వద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 23వ వచనం చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల చదువు. మొదటి తిమోతి అక్కడ ఉన్నట్టు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుతున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడుని. చదువుదాం. మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అక్కడంతా రాస్తూ ఆయన అంటాడు, ఆకలితో ఉన్నాను, దప్పికతో ఉన్నాను, సముద్రములో ఉన్నాను కదా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. ఎందుకు ఈ మాటలు పౌలు రాస్తున్నాడు? నా వైపు చూస్తారా? ఎందుకు రాస్తున్నాడు పౌలు అని అంటే, ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి. స్తోత్రం చెప్పండి. వెనకడుగు వేస్తున్న విశ్వాస క్రైస్తవ జీవితంలో కదా ఎదురైతున్నటువంటి అనేకమైన పోరాటం. మనం సామాన్యులం కదా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు. ఎవరైనా ధనవంతులు ఉంటే దేవునికి స్తోత్రం కదా, పేదవారు ఉంటే మనం పోరాడుతున్న పోరాటం ఏంటి? ఆర్థిక పరమైన సమస్య. ఏదైనా పెద్ద రోగం వస్తే 4 పైసలు పెట్టలేనటువంటి సమస్య, కుటుంబాన్ని సరిగా పోషించుకోలేని సమస్య. ఇవన్నీ కూడా పోరాటాలే. ఈ పోరాటాల నడుమ నువ్వు నిలబడగలగాలంటే నువ్వు ఎవరితో స్నేహం చేయాలంటే యేసయ్యతో మాత్రమే. స్తోత్రం చెప్పండి. పౌలు ఆయన అంటాడు, నన్ను పోలి నడవమని చెప్పిన పౌలే తిమోతి అంటారు, నేను మంచి పోరాటం పోరాడాను. ఏం పోరాటం అంటే ఆకలితో ఉన్నాడు ఆయన, వింటున్నారు నా మాట, దప్పికతో ఉన్నాడు ఆయన, శ్రమల పాలయ్యాడైనా. యేసు ప్రభువుని ఒక్కసారి 39 కొరడా దెబ్బలు తింటే పౌలు ఎన్నిసార్లట? 5 పర్యాయాలు కొరడా దెబ్బలతో తిన్నాడు.
అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శిరచ్ఛేదనం ప్రభు కొరకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటిది? ఆత్మీయ పోరాటం. ఇది అంత తేలికైన పని కాదు పిల్లలు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మనం అనుకుంటాం యేసుప్రభుని నమ్ముకుంటే దీవెనని. హైవే అనుకున్నాం మనం కదా, మంచిగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కానీ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత తెలిసిన మాట ఏంటంటే ఇది హైవే కాదు, ఇది ఒక ముండ్ల బాట. ఒక్క మాట చెప్పండి, కంకర రోడ్డు అని చెప్పాలి. ఎన్నో శ్రమలు, కష్టం, కన్నీరు, వేదన, దుఃఖం, అవమానం, నిందలు, వీటన్నిటి వెనకాల ప్రభు చెప్తాడు పౌలుతో, మహిమ కిరీటం నీ కొరకు దాచాను. స్తోత్రం చెప్పండి. ఏ పోరాటం ఉంటే నీ జీవితంలో అనేకమైన పోరాటాలు జయించి ప్రభు దగ్గరికి సజీవంగానో మృతుడుగానో రెండవ రాకడలో ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్న టైం వచ్చినప్పుడు నువ్వు మంచి పోరాటం పోరాడితే ఏం చేస్తాడు ప్రభు? నీకు జీవ కిరీటం, మహిమ కిరీటం, నీతి వాడబారని కిరీటం ప్రభు మనకిస్తాడు. కానీ ఎందుకో తెలియదు, ప్రారంభంలో ఉన్న భక్తి, ఏమండి ఎక్కడున్న భక్తి? ప్రారంభంలో ఉన్న భక్తి కాస్త 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సీనియర్ అయితే ఉండదు. ఎందుకు అర్థం కాలేదు అనుకుంటున్నా అన్నమాట. అర్థమైందా? దొంగతనం చేసాడు, 1-2 దొంగతనాలకు 10 దొంగతనాలు భయపడతాడు. అదే జీవితమే దొంగతనం అయితే వాడు భయపడతాడా? అంటే ఇప్పుడున్న క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవుని వైపు చూస్తున్నాం. కానీ అసలు నువ్వు చేయవలసిన పోరాటం మరొక్కటి. స్తోత్రం చెప్పండి. ఏందా పోరాటం? శ్రమలో ఒక పోరాటం, వేదన ఒక పోరాటం, కన్నీరు ఒక పోరాటం, ఆర్థిక సమస్య ఒక పోరాటం. ఈ పోరాట వెనుకాల దేవుని యొక్క హస్తం ఉందని మనం చూడగలిగితే, దేవుడు సహాయం చేస్తున్నటువంటి నిరీక్షణ, ఆ క్యాపబిలిటీ నీలో ఉంటే, ఒక్క మాట చెప్పాలంటే ఆ విశ్వాసపు పటిమ ఎక్కడుండాలట? ఎవరిలో ఉండాలట? అయ్యగారిలోనా? నీలో ఉండగలిగితే దేవుడు శుభప్రదమైన కార్యాలు చేస్తాడు. పోరాట పటిమ బైబిల్లో ఒక 2 సందర్భాలు చెప్పి ముగిస్తాను, చూద్దాం. ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయం అనుకుంటున్నాను. 32వ అధ్యాయంలో ఆడొక వ్యక్తి దేవునితో పోరాడతాడు కదా, మనకు తెలిసిన సందర్భమే. యాకోబు దేవునితో పోరాడతాడు. చూద్దామా మాట? ఎక్కడుందా మాట? దొరికిందా? రైట్, 32వ అధ్యాయం అపోస్తలులకు అక్కడ ఉన్నటువంటి ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 26. ఆయన తెల్లవారుచున్నది గనుక దేవుడు యాకోబు దేవునితో పోరాడుతున్న సందర్భం ఇది. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని చెప్పగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనివ్వనని చెప్పాను. చదవను. ఆయన నీ పేరేమని ఆయనను అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరితో పోరాటం? అమ్మా, దేవునితో. యాకోబు అనే నరుడు పోరాటం. ఎందుకో మనం రోగంతో పోరాటానికి భయపడతాం, అప్పులతో పోరాటానికి భయపడతాం, మనకున్న సమస్యను బట్టి భయపడతాం కదా, మనకున్న ఆర్థిక పరమైన స్థితులను బట్టి భయపడతాం, పైనున్న అధికారిని బట్టో కిందున్న అధికారిని బట్టో భయపడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిదానికి మనం భయపడుతూనే ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇన్నర్ ఫీలింగ్ తోనే మనం సగం చచ్చిపోయి బ్రతుకుతాం కదా. ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఎప్పుడైతే మనం ధైర్యాన్ని కోల్పోతామో అప్పుడే ఆత్మీయంగా చచ్చిపోయినట్లే. మరొకసారి చెప్పిన మాట అవసరం లేదు. ఆత్మీయంగా ఎప్పుడైతే మనం అధైర్యపడతామో, నేను చేయలేను, అప్పుడే చనిపోయినట్టు. దేంట్లో చనిపోయినట్టు? ఆత్మీయంగా చనిపోయినట్టు. నీవు శారీరకంగా బాగానే దున్నపోతుండట్టుంటావు, మనం నాకులాగా బక్కగా సన్నగా ఉంటాం. నేను మరోలాగా అంటలేదు, కానీ ఇది శారీరకంగా దేవుడు కౌంటింగ్ చేయడు. కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే నీ సమస్యను బట్టి భయపడతావో, నీ కన్నీరుని బట్టి నువ్వు భయపడతావో, నీ రోగాన్ని బట్టి నువ్వు వెనకడుగు వేస్తావో, ఆత్మీయంగా అప్పుడే నీవు ఒక మెట్టు కిందకు దిగజారినట్లు. పోరాడవలసిన నీవే కదా.
నీ కుటుంబాన్ని నడిపించుకోవాల్సింది నీవే కదా, అప్పులు కట్టవలసింది నీవే కదా, ప్రభు కొరకు నిలబడవలసింది నీవే కదా, కన్నీరు కార్చులు నీవే కదా. మరి నీవే వెనకడుగు వేస్తే నీ తర్వాత నీ కుటుంబం ఎన్నడుగులు వెనకకు వేయాలి? లిజన్ టు మీ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆత్మీయ తండ్రిగా, సావుకునిగా ధైర్యపరిచిన మాటలు, వెనకడుగు వేయగలిగినటువంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు పోరాట పటిమగా ఉండటానికి ఎంతో కొంత నువ్వు లోపం కలిగి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. యాకోబు ఎవరితో పోరాడుతున్నాడు అన్న? దేవునితో. ఎవరైనా దేవుడు? చూద్దామా దేవుని యొక్క వాక్యంలో ఒక్క మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నోటికి రావాలండి కొన్ని పదాలు. 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఎవరితో పోరాడుతున్నాడు యాకోబు? సైన్యములకు అధిపతి యెహోవాతో. వాక్యం ఎప్పుడైనా ఫాలో అవుతేనే అర్థమవుతుంది. మనసు ఎక్కడో పెడితే కుదరదు. దూతలు ఆయన చూడలేకపోయాయి కదా, రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి కదా, కాళ్లతో ముఖాన్ని కప్పుకున్నాయి కదా, దేవుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నాయి కదా, సర్వలోక మహిమ ఆయనను స్తుతిస్తుంది కదా. అటువంటి స్తుతి కీర్తనీయుడైన దేవుడు నానా పోరాడుతున్న యాకోబు దగ్గరకు వచ్చి అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టి చెప్పండి, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఒక ఆయన అన్నాడు, నాలాంటి పిక్ష ఆయన, అయ్యా నేను నీకు మందిరం కడతానన్నాడు బైబిల్లో కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మహాకాశాలు పట్టజాలనంత మహిమ కలిగిన వాడని. దావీదు, నువ్వు నా కట్టే మందిరం ఏ పార్టీ అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో పోరాడగలిగిన వాడు ఎవడు ప్రపంచంలో లేడని చెప్పటానికి. అటువంటి వ్యక్తి యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. దేంతో పోరాడుతున్నాడట? రాత్రంతా ప్రార్థనలో పోరాడుతాడు. దేవా, కుటుంబాన్ని పంపించాడు, పశువులు పంపించాడు, గర్భాలను పంపించాడు, భార్యలను పంపించాడు, సర్వ దేవదాస్తిని పంపించి ఒక్కడే రెబ్బేకు రేవు దగ్గర నిలబడి దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, నన్ను చంపటానికి నాన్న రెడీగా ఉన్నాడు, నీవు తప్ప నాకు ఎవడు సహాయకుడు లేడు. అయితే దేవుడు యాకోబు దగ్గరకు వచ్చి అంటాడు, నాన్న నీ పేరేంటి? యాకోబుతో అన్నాడు దేవుడు, నీ పేరేంటి? నన్ను వదిలిపెట్టు. ఎందుకు? తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి. నన్ను చూడలేనటువంటి జనాంగం ప్రపంచం ఎంత ఉంది, నన్ను వదిలిపెడితే నేను వెళ్తానంటే అక్కడున్నటువంటి యాకోబు అంటారు, పోరాటంలో నీవు నన్ను దీవిస్తే తప్ప. ఎంత మంచి మాట అండి. స్తోత్రం చెప్పండి. ఏమంటాడు యాకోబు? నీవు నన్ను, ఒక్క మాట కూడా యాకోబు వెనకడుగు వెయిట్ అంటున్న మాట. ఎస్, నీవు నన్ను దీవించాలి, ఆశీర్వదించితేనే గాని, ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను కదలనివ్వను. స్తోత్రం చెప్పండి. ఎవరైనా అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరైనా పరిశుద్ధుడు. సొలొమితితో ఒక ఆయన అడుగుతాడు, సొలొమితి, నీ ప్రియుడు ఎలాంటి వాడు? అమ్మా, నీ ప్రియుడు ఎలాంటి వాడు అని అంటే అమంటది, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, చూడదగినటువంటి వాడు, సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఎవరటినా పక్క మాట. యాకోబు ఎవరితో పోరాటం చేస్తున్నాడు అంటే సైన్యములకు అధిపతి, సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000 పురుషులలో చూడదగినటువంటి వానితో యాకోబు పోరాటం చేస్తూ అంటున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను దీవించాలి బిడ్డ. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు దేవుడితో కూడా మనం పోరాటాలు చేయాలి. ప్రార్థన చేసి యేసు రక్తం ఏం చేస్తా వచ్చేయని వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని త్యాగం చేయాలి. నువ్వు ఇచ్చేంత వరకు ఒక రోజు కానీ, అది ఒక వారం కానీ, ఒక నెల కానీ, సంవత్సరం కానీ, నువ్వు పట్టిన పట్టు అనేది విడవకుండా నువ్వు చేయగలిగితే
ఒక్క మాట చెప్తారు, రోషం కలిగిన మాట, నీకు దమ్ముంటే మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో గోజాడగలిగినటువంటి సామర్థ్యత నీలో ఉంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే, యాకోబు అంటాడు, నువ్వు నన్ను దీవిస్తేనే నేను నిన్ను పోషిస్తాను. ఒక్క చెప్పన ఈ మాట. ఒక మనిషి దేవుణ్ణి ఆపగలడా? అమ్మా ఆపలేడు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రార్థనలో మాత్రం ఆపగలిగాడు కదా. యాకోబుతో అంటాడు, చదువు మాట కిందకు వచ్చిన ఆదికాండం, ఆయన నీ పేరేమని అడుగగా, నీ పేరేమని నేను ఆయన అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆశీర్వాదం మొదలైంది. ప్రార్థనలో పోరాడినప్పుడు ఆశీర్వాదం మొదలైంది. యాకోబుకి అప్పుడు దాకా ఆశీర్వాదం లేదంటారా? సమృద్ధి అయిన ఆశీర్వాదం. నేను ఉంటేనే కదా ఆయన వచ్చిన సేవకుడు కానుక పెట్టగలిగేది. నా కాళ్ళు లేకపోతే నా భూమి నమ్మిస్తానా? అదే ఇస్తానా? నా కాడ కానుకుంటేనే కదా ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి ఇచ్చేది. అంటే యాకోబు అన్నకి ఎంత కానుక పంపించాడు అమ్మా? చాలా 100 గొర్రెలు, 100 ఎడ్లు, ఆడగాడిదలు, పనివారు. అంటే యాకోబు అన్నకు పంపించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఆశీర్వదించబడిన వాడే. దేవునికి అయినా యాకోబు దేవునితో అంటాడు, ప్లీజ్ గివ్ యువర్ బ్లెస్ మీ. స్తోత్రం చెప్పండి. దయచేసి నువ్వు నన్ను అంటే ఉన్నది ఆశీర్వాదం అని యాకోబు ఎంచటం లేదు. అంటే యాకోబు ఆశీర్వాదం కాదంటే అది ఎవరిదట్టు అంటే దేవుడిచ్చింది. కానీ ఆశీర్వాదం చిరస్మరణీయంగా నీ కుటుంబాన్ని వెంట పెట్టి ఉండాలంటే నువ్వు ఒక పోరాట పటిమగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యాకోబు పోరాటమే ఈరోజు నువ్వు ఇశ్రాయేలుగా, యాకోబు పోరాటమే ఈరోజు నువ్వు దీవెనకరంగా ఉన్నావు. ఒకరోజు రాత్రి యాకోబు చేసిన ఆ కన్నీటి రోదన పోరాటమే ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దీవెనకరంగా అనేక క్షణాలు ఇందాల అన్న ప్రార్థించాడు కదా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా. అనేక మంది చనిపోయినా నిన్ను నన్ను మాత్రం సజీవమైన రెక్కల చాటును దాచాడే. ఆ దాచిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రిగా నువ్వేం చేయాలట? ఆత్మీయంగా పోరాడాలి. ఇప్పుడు అడిగితే బాగోదు, కానీ సిన్నాన్ని ఎన్ని గంటల ప్రార్థన చేస్తాడో నాకు తెలియదు. సిద్ధక్కను అడిగితే తెలిసి ఎన్ని గంటల ప్రార్థన చేద్దాం నాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేయనంత కాలం ఈ మాట అనొచ్చు, ఆశీర్వాదం అనేది రాదు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా పెద్ద పాస్టర్. ఆయన ఇప్పుడు మా సంఘాల్లో ఉన్నాడు. బయటికి వెళ్తే చాలు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ గదిలో. ఆడికి వెళ్ళి మోకరించి ఒక్క నిమిషం ప్రార్థించుకుని వెళ్ళిపోతాడు. మరలా ఏదైనా పని ముగించుకో రావటమే, కాళ్ళు మొహం గడుపుకొని మరలా ఇలాడికి వెళ్ళి ఒక్క సెకండ్ ప్రార్థించుకొని ఇంట్లోకి వస్తాడు. ఆయన లేచిన, కూర్చున్న, నిలబడిన ఎక్కువ శాతం ప్రార్థనలు గడుపుతాడు. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్న ఎందుకు ఇన్నిసార్లు మోకరిస్తావు? ఎందుకు ఇన్నిసార్లు అక్కడికి వెళ్ళి మోకరిస్తావు? నిలబడి ప్రార్థన చేసుకోకూడదా? నిలబడి వాక్య సేవకుడివే కదా, బోళ్ళు ప్రార్థన చేస్తానంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎంతమందికి నేను ప్రార్థన చేసినా వంచిన చెంబులోంచి ఖాళీ అయితే తప్ప మరలా దాన్ని నింపగలిగినోడు ఎవరు ఉండరు. నేను నింపబడాలంటే నేను మోకరించాలి. ఎంత పెద్ద సేవకుడు, చాలా పెద్ద సేవకుడు, సిఎస్ఐలో చాలా పెద్ద సేవకుడు ఆయన. అంత పెద్ద సేవకుడు 56 సంవత్సరాలు ఆయన మోకాడేసి ప్రార్థన చేస్తాడు. లెగ్గానే 4 గంటలు లెగుస్తాడు, వాకింగ్ చేస్తాడు, స్నానం చేస్తాడు, బైబిల్ పట్టుకొని టిఫిన్ ఏది ఉండదు. సుమారుగా ఒక 4-5 అధ్యాయాలు చదువుకున్న తర్వాతనే టీ అంటారు. మనమైతే పొద్దున లెగ్గానే దరిద్రం చెప్పే మాట ఏంటంటే బెడ్ కాఫీ అంటాం. పాశమొకాన కాకులు పశువులను గడుగుతాం, కానీ మనం మాత్రం బెడ్ కాఫీ, కుర్చీ కాఫీ అని చెప్తాం. అది వచ్చిందాక కురకురలాడతాం, సరసరలాడతాం, కోప్పడతాం, ఒళ్ళంతా ఐటెంపర్గా ఫీల్ అవుతాం. కానీ వాక్యం చెప్తుంది తెలుసా, నువ్వు ఎలా ఉండాలట? మంచి పోరాట పటిమగా తండ్రిగా నువ్వుంటే నీ తర్వాత కుటుంబం ఆటోమేటిక్ చెప్పాలి మారుతుంది. ఒకవేళ మారకపోతే వాళ్ళ కర్మ వదిలేయటం కదా. ఎన్నిసార్లు చెప్తాం? ప్రభు చెప్పాడు కదా, ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే
10 సార్లు చెప్పు, వదిలే, కానీ వాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. ముగింపులో బలమైన మాట. మంచి పోరాటము పోరాడాలి. ఎక్కడ పోరాడతాం? ఇది ప్రార్థనలో ఎక్కడ పోరాడతాం? దేవుని అంటే ఒక మంచి సహవాసం నీకు ఉండాలి. ప్రార్థించి ఒక నలుగురిని సంపాదించాలి. ముగిస్తాను. ప్రార్థించి నలుగురిని సంపాదించాలి కదా. దేవుని యొక్క వాక్యంలో చూస్తే కూరలకు చెప్తారు బైబిల్లో. అక్కడున్నటువంటి ఎవరట? యోబు. అన్ని పోగొట్టుకున్నాడు కదా. ఎన్ని పోగొట్టుకున్నాడు? అన్ని ఎంటీగా నిలబడ్డాడు. ఆఖరికి భార్య కదా, కుటుంబాన్ని పంచిన, పక్క పంచిన, గర్భం ఫలాన్నిచ్చిన, భూమి లాంటి భార్య, ద్రాక్షవల్లి లాంటి భార్య చెప్పిన మాట ఏంటంటే, దుర్మార్గుడు, ఎక్కడైనా నువ్వు చచ్చిపోరా, దేవుడు నువ్వు దూషించు. అన్ని అన్నారు, అందరు అన్నారు, ఊరు వాడ పల్లె అన్ని రకాలు అన్నారు. కానీ తనకంటూ ఒక 9 స్నేహితులు ఉన్నారు కదా. 4 ముగ్గురు? మరి 9 అంటే కాదన్నా, 3 స్నేహితులు కదా. వచ్చి దూరంగా నిలబడి యాకోబుని తిట్టారా? అక్కడ ఉన్నటువంటి యోబుని తిట్టారా? భార్య తిట్టినట్టు కదా, పిల్లలు తిట్టినట్టు, ఎవరు తిట్లా. అంత దూరాన 7 రోజులు బట్టలు విప్పి గోనిపట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఏడ్చుకుంటూ ఆయనతో ప్రార్థనలు గడిపారు. స్తోత్రం చెప్పండి. ఏం సంపాదించేవయ్యా? 10 అరల స్థలం. ఎందుకు నీ బొందమే చేసుకోవడానికి 10 అరల స్థలం? ఏం సంపాదించేవయ్యా? 4 అంతస్తులు బిల్డింగ్. ఎందుకు? నువ్వు దేశపోయేటప్పుడు ఏమన్నా నేను తీసుకెళ్తాడా? ఎవరిని సంపాదించాలట? మనం నీ కొరకు ప్రార్థన చేసే 9 ఆత్మీయులను సంపాదించగలిగితే నీకు మంచి పోరాట పటిమగా నిలబడతావు. అలాంటి కృప దేవుడి కుటుంబానికి ఇచ్చి నడిపించును గాక. అవకాశం ఇచ్చిన గారికి నా చెప్పబడిన వాక్యం నిమిత్తమే దేవుడు మరి ప్రతి ఒక్కరిని సూటిగా తేటగా ఆయన ఆత్మ ద్వారా దాసు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరియు దైవజనులు మత్తయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన రీతిగా ఈ సమయమందు నేను నడుచుకుంటూ వస్తుంటే ప్రభు నిజంగా ఒక మాట మాట్లాడాడు. మంచి పోరాటము పోరాడి తిని. మరి ఆ మాటను బట్టి, ఆ యొక్క ఇచ్చినటువంటి సందేశమును బట్టి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన పరిశుద్ధ శ్రేష్టమైన నామమును బట్టి వేలాది స్తుతులు ప్రభు, నీకు వందనాలు. గడిచిన దినములన్నీ, గడిచిన సమయం అంతయు ప్రభువా, నీ ఆ దినములో మమ్మల్ని అందరినీ ఉంచుకొని నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి దాచి కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ పాద సన్నిధానంలో తండ్రి, ఇదిగో ఈరోజు ఈ దినమున ఈ రాత్రి కాల సమయం ముందు ప్రభువా, సీనన్న గారిని బట్టి, సిద్ధక గారిని బట్టి వారిద్దరిని ప్రేమించి వారి హృదయాలు ప్రేరేపించి ఈరోజు రాత్రి కాల సమయం ముందు ఈ స్థలం ముందు వారికి ఇవ్వబడినటువంటి గృహం ముందు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నట్టుకు మీరు చూపిన కృపకై వేలాది స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ స్థలంలో నా తండ్రి అయా ప్రార్థన మొదలుకొని ఇదిగో తండ్రి దేవానికి స్తోత్రాలు నాయన. ఇంత సమయం వరకు తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిగా భావించి ఈ సమయం మందు స్తుతించినటువంటి ప్రతి నాలుక ద్వారా, నీ నామాన్ని గణపరిచిన ప్రతి హృదయము ద్వారా, ఇదిగో దైవ సేవకుల నోటి నుండి మాట్లాడిన ప్రతి మాట ద్వారా ఈ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తోత్రాలు ప్రభు. మాకిచ్చినటువంటి హృదయాల్లో అనుదినం నీ వాక్యము చేత అయా తండ్రి కట్టబడుటకు, స్థిరపరచబడుటకు, నీ నామాన్ని మహిమపరిచేటటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో తేజరిల్లుటకు ప్రభు నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యము మమ్మలను ముందుకు నడిపిస్తుంది. ఇదిగో తండ్రి ఈ సమయం మందు అయా ప్రభా, మీరు వాక్యముతో అయా తండ్రి ఇక్కడున్నటువంటి కుటుంబముతో, ఇక్కడున్నటువంటి సంఘస్థులతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మంచి పోరాటము కలిగి ఉండాలి. మన పరుగు కడముట్టించాలి ఈ జీవిత యాత్రలో ప్రభు నీకు స్తోత్రాలు నాయన. మా అందరి జీవితాల్లో తండ్రి మేము రక్షణ పొందుకున్న నాటి నుండి ఇదిగో ప్రభు మేము ప్రమాణము చేశాము. నీ సన్నిధానమును జ్ఞాపకం చేసుకొని ఇదిగో నాయన నేను నమ్ముచున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అయా తండ్రి
నీ నామమును మహిమపరిచే జీవితాన్నే నేను కలిగి జీవిస్తాను, నీ నామాన్ని అవమానపరిచే జీవితాన్ని అయా నేను కలిగి జీవించనని ప్రమాణము చేసిన నాటి నుండి ఇదిగో జీవితాంతం వరకు ఇదిగో మనకు పోరాటం ఉంది. ఆ పోరాటములో ఇదిగో అనేకులు ఎదురవుతూ ఉంచారు. అందులో సాక్షులు నీకు ఎంతమంది ఉన్నారు? నీకు నమ్మకమైన వారు ఎంతమంది ఉన్నారు? నమ్మకమైన వారిని ఎంతమందిని నువ్వు సంపాదించుకున్నావని ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వేలాది స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. ప్రతి మాట అయ్యా తండ్రి, ఎవరెవరైతే హృదయపూర్వకంగా ఈ సమయం ముందు వారి హృదయాలు స్వీకరించారో అది మొలకెత్తి యేసు క్రీస్తు నామములో ఫలించునుగా జ్ఞాపిస్తూ ఉన్నాం. అది యేసు క్రీస్తు నామములో వారికి దీవెనకరంగా మార్చబడునుగా జ్ఞాపిస్తూ ఉన్నాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో జరిగిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికను మీరు దీవించి నీ నామాన్ని మహిమపరుచుకొని దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీరు జరిగించినందుకై ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటుండగా ఇంకనూ ఉన్నతమైన అధికమైన కృపచేత ఈ కుటుంబాన్ని ఆవరించి దీవించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.